హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చిత్రావతి మాట్లాడుతూ, చామంతి నువ్వేం టెన్షన్ పడకు, నేనంతా చూసుకుంటాను. నువ్వు మీ నాన్న గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు, మీ నాన్న సేఫ్గా ఉంటాడు. అర్థమైందా చామంతి? కానీ మీరు మా నాన్నకి ఎలా పరిచయం అండి? అదో పెద్ద కథలే చామంతి, నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఎవరైతే నిన్ను మెడపట్టి బయటికి గెంటేశారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? రమా అమ్మగారి దగ్గరికి వెళ్ళడమా? అయ్యో వద్దు మేడం, ఒకవేళ గనుక నేను అక్కడికి వెళ్తే నన్ను మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తుంది. చామంతి, నేనున్నాను కదా, నన్ను చూసిందంటే రమాదేవి టెన్షన్ పడిపోతుంది. కానీ అమ్మగారు, చెప్పాను కదా చామంతి. ఇక చామంతి కారులో నుంచి దిగగానే ఇక చంద్రిక తీసుకెళ్తుండగా, ఆ ఇంట్లో వాళ్ళు చూస్తే నన్ను తిడతారత్తా, ప్లీజ్ అత్తా, నేను వెళ్ళిపోతానత్తా. అమ్మ చామంతి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, పద లోపలికి వెళ్దాం. ఇంతలో రమాదేవి చూసి, ఆగవే, ఏ ధైర్యంతో నువ్వు నా ఇంటి గడప తొక్కుతున్నావు అనుకుంటూ రమాదేవి చామంతి మెడ పట్టుకొని, అసలు నిన్ను ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నావు? నిన్నిప్పుడే చంపిస్తానే. ఇంతలో చిత్రావతి గట్టిగా అరుస్తూ, రమాదేవి ఏం చేస్తున్నావు అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడిపోతుంది. రా చామంతి, ఇంట్లోకి వెళ్దాం. ఎవరిని బెదిరిస్తున్నావు? అంటే ఇంట్లో ఉండే హక్కు లేదు, నగలు దొంగతనం చేసింది, అందుకే ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టాం. నిజం చెప్పు రమాదేవి, నువ్వేంటో నీ గురించేంటో నాకు బాగా తెలుసు. చామంతి తప్పు చేయదని నాకు తెలుసు. ఇలా అనేసరికి రమాదేవి టెన్షన్ పడిపోతుంది. మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్పనా? చామంతి ఎవరో తెలుసా? రామచంద్రయ్య కూతురు. ఇది విని జగదీష్, రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రమాదేవి మనసులో, అంటే ఇన్ని రోజులు కళ్ళు కప్పి ఈ చామంతి ఇంట్లో పనిచేస్తుందా? సంకలో పిల్లి పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఇప్పుడు నేను పెద్ద తప్పు చేశాను. ఇది రామచంద్రయ్య కూతురని తెలిసింది కదా, దీన్ని కూడా పైకి పంపించాలి అని రమాదేవి మనసులో అనుకుంటుండగా ఇక చిత్రావతి వెంటనే, రమాదేవి నాకు బాగా తెలుసు, రామచంద్రయ్యను చంపాలని బాగా స్కెచ్లు ఇస్తున్నావు, ఆ తర్వాత వాళ్ళ కూతుళ్ళను కూడా చంపాలని చూస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను, చామంతి కనుక చిన్న గాయమైనా కానీ నేను వదిలిపెట్టను, నిన్ను అరెస్ట్ చేపిస్తాను. అర్థమైందా రమాదేవి? ఇక రమాదేవి భయంతో, అమ్మగారు నేనెందుకు అలా చేస్తాను? ఏయ్ రమాదేవి, నువ్వు ఎలాంటి దానివో, ఎలాంటి తప్పులు చేశావో నాకు బాగా తెలుసు. నా దగ్గర నక్కతొక్క ప్రదర్శనలు చేయాలని చూడకు, అర్థమైందా అని అనగానే రమాదేవి వెళ్ళిపోతుంది. ఇక జగదీష్ వెంటనే రమాదేవి దగ్గరికి వచ్చి, రమా, అసలు ఏం జరుగుతుంది? ఈ చిత్రావతి మన ఇంటికి రావడం ఏంటి? ఈ చిత్రావతి రాణి వారి చెల్లెలు కదా? అవునన్నయ్య, ఇది ఇలా తగలబడుతుందని అనుకోలేదు. రాణి వారిని చంపినప్పుడు ఈ చిత్రావతిని కూడా చంపితే బాగుండు, అప్పుడు మనకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ రమా, మనకి ఊహించని ట్విస్ట్ వచ్చింది కదా, రామచంద్రయ్య కూతురు చామంతినా? ఇన్ని రోజులు మన ఇంట్లో పని మనిషిగా పనిచేసింది. ఇప్పుడు ఏం చేయాలన్నయ్య? ఈ చిత్రావతి ఉన్నంత వరకు మనం ఏం చేయలేం. ఈ చిత్రావతి వల్ల రామచంద్రయ్య బ్రతికాడు, రామచంద్రయ్యను బయటికి రప్పించాలని చూస్తుంది. ఇక మన గురించి, మన భాగోతం గురించి అరుణ్కి తెలిసిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగితే అరుణ్ నన్ను దూరం పెడతాడు. ఏం చేయాలన్నయ్య? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నయ్య, ఈ చిత్రవతి గనుక హర్షకి ఏమైనా చెప్పేస్తే ఇక నన్ను దూరం పెట్టేస్తాడు, ఇక చంద్రికతో సంసారం చేస్తాడు, ఇక ఆస్తి మొత్తం చంద్రిక అనుభవిస్తుంది. నేనేమో దాని కింద పని మనిషిలా ఉండాలి. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది అన్నయ్య. నేను స్థాపించుకున్న సామ్రాజ్యం కూలిపోతుందేమోనని టెన్షన్గా ఉందన్నయ్య. చెల్లమ్మ, నువ్వేం టెన్షన్ పడకు, రాజావాణ్ణి రాణివాణ్ణి చంపినట్టుగా ఈ చిత్రవతిని కూడా చంపేస్తే సరిపోతుంది, మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది చెల్లమ్మ. అవునన్నయ్య, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈ చిత్రవతి ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం. ఆ చిత్రవతి చెప్పింది కదా, ఆ చామంతికి నేను నా చేతులతో టీ తీసుకొని రావాలంట, ఆ పని మనిషి దానికి నేను టీ తీసుకొని రావాలనా? అది జరగదు చెల్లమ్మ, నువ్వు చేయక తప్పదు. ఒకవేళ గనుక నువ్వు చేయకపోతే చిత్రవతి ఏం చేస్తుందో తెలుసు కదా. అవునన్నయ్య, దాని గురించి మనకు బాగా తెలుసు కదా.
మరి నువ్వు చేయక తప్పదు చెల్లమ్మా. ఇదిలా ఉండగా రోజా టెన్షన్ పడుతూ, ఇదేంటి ఈవిడ రాగానే మా అత్తయ్య అసలు ఎందుకు టెన్షన్ పడిపోయింది? రామచంద్రయ్య కూతురు చామంతి అని ఈవిడ ఎందుకు చెప్పింది? మా అత్తయ్యకి తెలిసిందంటే ఇక చామంతికి ప్రాబ్లం కదా. మా చెల్లుకు ప్రాబ్లం అయితే ఇక నాకు కూడా ప్రాబ్లమే. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలా తెలుసుకోవాలి? అసలు మా అత్తయ్య ఎందుకు టెన్షన్ పడుతుంది ఆవిడని చూసి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో చిత్రావతి వచ్చి, రోజా, నువ్వేంటో నీ గురించేంటో నాకు బాగా తెలుసు. సొంత తండ్రినే జైలు పాలు చేశావు కదా. అసలు నువ్వు మంచివేనా? నీ తండ్రిని నువ్వు కాదని ఎలా చెప్పావు? నిన్ను రమాదేవిని చూస్తుంటే ఒకేలా అనిపిస్తున్నారు. ఒకప్పట్లో రమాదేవి చేసినట్టుగా నువ్వు కూడా చేస్తున్నావు. ఇక రోజా టెన్షన్ పడుతూ, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అసలు రామచంద్రయ్య ఎవరు? మా తాతయ్యమును నాన్నమ్మని చంపింది ఈ రామచంద్రయ్యే. ఇక చిత్రావతి కోపంతో రోజా చెంప పగలగొట్టి, ఏయ్ రోజా, ఏమనుకుంటున్నావు? రాజావారు రాణివారు తెలుసు కదా. మరి రాణివారు చెల్లెలెవరో రాజావారి అక్కెవరో నీకు తెలుసా? వాళ్ళ గురించి కూడా నీకు తెలుసుంటాయి కదా అని అనేసరికి ఇక రోజా టెన్షన్ పడిపోతుంది. అంటే అది నేను చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. ఏ ఎందుకు అబద్ధలాడుతున్నావు? నిన్నెవరో తెలుసా? రాణివారి చెల్లెల్ని. అసలు రాణివారి మనవరాలు ఎప్పుడో తప్పిపోయింది. నువ్వు కహానీలాడి రాజావారి రాణివారి అని మనవరాలుగా నటిస్తున్నావు కదా. మరి నేను నీ మీద కేసు పెట్టమంటావా అని అనేసరికి ఇక రోజా టెన్షన్ పడిపోతూ, నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ, పేద కుటుంబంలో కాకుండా ఉన్నత స్థాయిలో ఉండాలనేది నా కోరిక. అరుణ్ సార్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో అబద్ధాలాడి ఈ స్టేజ్కి వచ్చి అరుణ్ సార్ని పెళ్లి చేసుకున్నాను. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, దయచేసి నన్ను మన్నించండి అని అంటుంటే ఇంతలో చామంతి చూసి, ఏంటక్క నక్కతోక బాగానే చూపించావు కదా. ఈ అమ్మగారు నిజం చెప్పగానే ఇక నువ్వు టెన్షన్ పడిపోయావా? నీ బుద్ధి బాగానే చూపించావు, ఎక్కడ నటించాలో నీకు బాగా తెలుసక్క. ఇక చిత్రావతి వెంటనే, రోజా, నీ గురించి బాగానే స్టడీ చేశాను. ఆస్తి కోసం తండ్రిని లెక్క చేయలేదు. అలాంటిది నువ్వేంటో నీ స్థాయి ఏంటో నాకు తెలుసు. ఇంకోసారి చామంతిని ఏమైనా అన్నావనుకో మర్యాదగా ఉండదు, అర్థమైందా అని చిత్రావతి చెప్పి వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.